నారావారిపల్లిలో టీడీపీ నేతలతో లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక లిక్కర్ స్కామ్స్ లో త్వరలో చాలా మంది జైలుకు వెళ్తారంటూ సంచలన కామెంట్స్ చేశారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందన్నారు. యువగలంలో తనను ఎన్నో ఇబ్బందులు పెట్టారని లోకేష్ గుర్తు చేశారు. తప్పు చేసిన ఎవరిని వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఈ నెలాఖరుకు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని టీడీపీ నేతలకు లోకేష్ భరోసానిచ్చారు. నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పదవులు వస్తాయన్నారు. త్వరలో బూత్ స్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణం చేస్తామన్నారు. నారావారిపల్లిలో టీడీపీ నేతలతో లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక లిక్కర్ స్కామ్స్ త్వరలో చాలా మంది జైలుకు వెళ్తారంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు. శంకరి, ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన చేసిన ప్రసంగంలో చాలా కీలకమైన కామెంట్లను, సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇసుక లిక్కర్ కుంభకోణాల్లో చాలా మంది త్వరలో జైలుకు వెళ్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెలాఖరులోపు నియామక పదవులన్నింటినీ కూడా భర్తీ చేస్తామని చెప్పడమే కాకుండా త్వరలో బూత్ స్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణం ప్రారంభమవుతుంది. ఇంకా పార్టీ కార్యకర్తల కోసం అధిక సమయం కేటాయిస్తాం. ఫిబ్రవరి నుంచి కూడా ఈ అధిక సమయం కేటాయించే కార్యక్రమాన్ని అమలు చేస్తాము అని కూడా ఆయన కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకోవటమే కాకుండా ఫీడ్బ్యాక్ తీసుకొని కష్టపడిన వాళ్ళకు గుర్తింపు కూడా ఇస్తామని చెప్పి లోకేష్ హామీ ఇచ్చారు. చంద్రగిరి ముఖ్య నేతలు కార్యకర్తల సమావేశంలో ఆయన మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు తన చుట్టూ తిరగటం వల్ల పదవులు రావని, క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పదవులు వస్తాయని, పార్టీలో కొన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా టర్మ్ లిమిటెడ్ అంటే ఎవరైనా ఒక పదవిలో ఉంటే ఆ పదవి ఎన్ని టర్మ్స్ లో వాళ్ళు ఉంటారు ఆ పదవిలో అనేది కూడా తప్పనిసరిగా ఆ టర్మ్ లిమిట్ అనేది కూడా రావాలి అని చెప్తున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను 3వసారి కొనసాగుతున్నాను. బట్ ఇది ఒక వ్యక్తి ఒకే పదవిలో ఎక్కువ రోజులు కొనసాగటం వల్ల మిగతా వాళ్ళకి అవకాశం రాదు. దీనివల్ల కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళు నైతికంగా ఇబ్బంది పడతారు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటు పాలిట్ బ్యూరోలో ప్రతి 2 ఏళ్లకు కూడా ఒకసారి 30% కొత్త వాళ్ళు రావాల్సిన అవసరం ఉందని, అప్పుడే పార్టీలో ఒక కదలిక మూవ్మెంట్ కూడా వస్తుంది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అహర్నీసులు పాటుపడిన వాటికి గతంలో ఎన్నికల్లో టికెట్లు ఇచ్చాం, ఫీల్డ్ లో ఏం జరుగుతుందో కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటామని చెప్పారు. పైగా కూటమిలో పెద్దన్న పాత్ర మనమే బాధ్యత వహించాలి. ఒక్కోసారి ఆవేశంతో అన్ని మాట్లాడుతూ ఉంటారు, ఓపిక్ గా వ్యవహరించాలి. ఇందులో మనమే పెద్దలం కాబట్టి మనమే ఓర్పుతో ఉండాలి అని కూడా వ్యాఖ్యానించారు. రెడ్ బుక్ తన పని తను చేసుకుపోతుందని, యువగళంలో పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టారో నాకు స్వయంగా తెలుసు. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. అనవసరంగా కేసులు పెట్టడం అనేది తెలుగుదేశం పార్టీ విధానం కాదు. సోషల్ మీడియా చూసి మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టొద్దు అని కూడా ఆయన కార్యకర్తలను కోరారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో దొంగ ఓట్ల వ్యవహారాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని కూడా లోకేష్ పార్టీ నేతలు కార్యకర్తలకు వివరించారు. కొన్ని నియోజకవర్గాలు 1995 నుంచి గెలవపోయినప్పటికీ చంద్రగిరిలో అత్యధిక మెజార్టీతో ఈసారి గెలిచామని, మంగళగిరిలో కూడా ఒకసారి ఓడిపోయినప్పటికీ తిరిగి పోటీ చేసి పట్టుదలతో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని కూడా తనతో పాటు కలిపి నడిచామని, అందువల్లనే రాష్ట్రంలో అత్యధిక మెజార్టీలో 3వ స్థానంలో మనం ఉన్నాము అని కూడా ఆయన గుర్తు చేశారు. త్వరలోనే అంటే ఈ నెలాఖరు కల్లా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు మార్కెట్ యార్డ్ కమిటీలను కూడా నియమిస్తామని, సీనియర్లు జూనియర్లు సమానంగా ప్రోత్సహించడంతో పాటు పనిచేసే వాళ్లకు తెలుగుదేశం పార్టీలో తప్పనిసరిగా గుర్తింపు ఉండి తీరుతుంది అని కూడా లోకేష్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. శంకరి.